జూలై 3, 2020 భారతదేశ ప్రధానమంత్రి నరేందర్ దామోదర్ దాస్ మోదీ లడాక్ రాజధాని అయిన లేగ్కు వస్తున్నారు. ఇది ఒక సర్ప్రైజ్ విజిట్. సో వచ్చినప్పుడు మీరు గమనించారనుకోండి, ఇండియన్ ఆర్మీ చీఫ్ నారవన్, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, నార్దర్న్ కమాండర్ మీకు లెఫ్టినెంట్ జనరల్ జోషి, అలాగే 14 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, వీళ్ళు ఈయనకి స్వాగతం పలుకుతున్నారు. ఈయన ముఖం చాలా గంభీరంగా ఉంది, ఎటువంటి నవ్వు కూడా ఈయన ముఖంలో కనపడడం లేదు. ఇక ఇంకొక వైపు మీరు గమనించారనుకోండి, చైనా సైన్యము 20,000 మంది అటువైపు నిలబడి ఉన్నారు. మీరు అక్కడ వాళ్ళు 4th మోటరైజ్డ్ డివిజన్ని మోహరించి ఉంచారు, అలాగే 6th మెకనైజ్డ్ డివిజన్ కూడా అక్కడ రెడీగా ఉన్నారు. అంటే ఏంటి, యుద్ధ ట్యాంకులు, ఆర్టిలరీ వెపన్స్, అలాగే మీకు రాకెట్లు ఇవన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా భారతదేశం మీద దాడి చేద్దామని చెప్పి. సో నరేందర్ మోదీ గారు ఈ జనరల్స్ కలిసి నేరుగా నీమూలోకి వెళ్తున్నారు. నీము అంటే ఏమీ కాదండి, 14th కార్ప్స్ యొక్క హెడ్ క్వార్టర్స్. సో ఇక్కడ వీళ్ళు ఒక మీటింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు. సో జనరల్స్ చెప్తున్నారు, ఇలాగ చైనా వాళ్ళు పలానా రోజున మన మీద ఇలా దాడికి దిగారు, మనము ఇలాగ తిప్పి కొట్టాము అని. అంటే గాల్వాన్ వ్యాలీలో జరిగిన దగ్గర నుంచి సరిగ్గా 17 రోజులు అయింది నరేందర్ మోదీ గారు ఇప్పుడు లేగ్కు వచ్చి ఉన్నారు, అక్కడి నుంచి నీముకు వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా చాలా వివరంగా ఆయనకి చెప్తున్నారు చైనా ఏం చేసిందని. అంతా మౌనంగా వినిన నరేందర్ మోదీ గారు ఒకటే మాట అంటాడు. ఈయన ఏమంటాడు అంటే, చైనా ఇప్పటి వరకు ఏం చేసింది, ఏం చెయ్యబోతుంది అనేది నాకు అనవసరము. మీరు ఏం చేశారు, మీరు ఏం చెయ్యబోతున్నారు, ఇది నాకు చెప్పండి, ఇదే నాకు చాలా ముఖ్యము అని చెప్పాడు. ఒక్కసారిగా జనరల్స్ అందరూ కూడా బిత్తరపోయారు. అదేంటి, చైనా కదా మన సరిహద్దుల్లోకి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని చూసి కదా మేము కౌంటర్ మెజర్ అనేది చెయ్యగలము, మరి మేము ఏమి చెయ్యగలము అని చెప్పి వీళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇలా కాదు పదండి అని చెప్పేసి నేరుగా నీములో ఆయన ఏంటంటే 17th కార్ప్స్ అని చెప్పేసి ఇప్పుడే ఈ దళాన్ని మనం కొత్తగా చేర్చుకున్నాం. సో వీళ్ళను ఉద్దేశించి నరేందర్ మోదీ గారు మాట్లాడబోతున్నారు. సో ఈ నలుగురు జనరల్స్ కూడా అక్కడ కూర్చొని ఈయన ఏం మాట్లాడబోతున్నారని వినడానికి ఈయనే కాదు, యావత్ మీడియా, ప్రపంచ దేశాలందరూ కూడా నరేందర్ మోదీ ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఇది గమనించిన చైనా ఏం చేసిందంటే, తన యుద్ధ విమానాన్ని నేరుగా భారతదేశ సరిహద్దుల్లోకి తీసుకువచ్చి నరేందర్ మోదీకి ఒక వార్నింగ్ ఇచ్చి అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అంటే మేము ఇక్కడే ఉన్నాము, నువ్వు మమ్మల్ని ఏమి చెయ్యలేవు చెప్పడానికి నరేందర్ మోదీ మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఎదురుగుండా మీకు 17 కార్ప్స్ సైనికులు వింటున్నారు. మన భారతదేశంలో స్ట్రైక్ కార్ప్స్ అనేవాళ్ళు వీళ్ళు ఒక్కడే. సో వీళ్ళని ఉద్దేశించి నరేందర్ మోదీ గారు ఏమంటున్నారు అంటే, మీరు మహావీరులు, మీలాంటి వీరులు దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఈ భారతదేశాన్ని కాపాడుతూ వస్తున్నారు. సో ఇవాళ కూడా మీరు మన దేశాన్ని కాపాడతారనే నమ్మకం నాకు ఉంది. ఈ దేశ ప్రజలు మురళి వాయించే ఆ శ్రీకృష్ణుడిని పూజిస్తారు, అలాగే సుదర్శన చక్రం పట్టుకునే అదే శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుంటారు. సో అలాంటి ఒక దేశం మనది, ఇది మీరు గమనించండి, మీరు మహావీరులు, మీరు యుద్ధంలో గెలవగలరు అని చెప్పేసి వాళ్ళకి చాలా చాలా ఉత్సాహకరమైన మాటలు చెప్తారు. సో ఇదంతా కూడా జనరల్స్ గమనిస్తూనే ఉంటారు. ఇక్కడ ఆయన ఒక మాట అంటారు. ఏమంటారు అంటే, బలహీనుడు ఎప్పుడు కూడా శాంతి అనే ఆ ఇనిషియేషన్ తీసుకోలేడు, బలహీనుడు ఆ పని చేయలేడు, బలవంతుడు మాత్రమే అహింసావాదం అనే దాన్ని మాట్లాడగలడు. ఎందుకంటే బలవంతుడికి కోపం వస్తే శత్రువు తట్టుకోలేడు, కాబట్టి ఆ బలవంతుడు ఎప్పుడు కూడా అహింసే మంచిదని మాట్లాడతాడు. సో ఇలాంటి ఒక గొప్ప సందేశాన్ని మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు మనకి చెప్పాడు. కాబట్టి మనం అహింసావాదం అనేదాన్ని పాటిస్తాము, కానీ మనకి కోపం వస్తే మాత్రము ఆ శత్రువు తట్టుకోలేడు అని చెప్పేసి ఇలాగే ఒక గొప్ప ప్రకటన చేస్తాడు. ఇది మరి ఆ సైనికుల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఇది వింటున్న జనరల్స్ మాత్రము మీకు నరేందర్ మోదీ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఆయన దేన్ని ఇండికేట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. దాని తర్వాత ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. సో ఇప్పుడు ఈ నలుగురు జనరల్స్ కూడా కూర్చుంటారు. సో మోదీ గారు ఏం చెప్పారు, మన ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు అంటే, అఫెన్సివ్ యాక్షన్లోకి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం డిఫెన్సివ్ మోడ్లో ఉన్నాం, చైనా ఏం చేస్తే దానికి ప్రతిచర్య మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలా కాదు, మనము ఏం చేస్తే చైనా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళు కౌంటర్ మెజర్ అనేది చెయ్యాలి. సో ఇలాంటి ఒక ప్లాన్ మనం చెయ్యబోతున్నామని చెప్పి ఈ నలుగురు జనరల్స్ కూడా డిసైడ్ చేసుకుంటారు. అంటే ఏంటి, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనము ఒక గొప్ప స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా చేసింది లేదు, ఈ రోజు మనం చెయ్యబోతున్నాం, ఈ క్షణంలో చెయ్యబోతున్నాం అని చెప్పి బిపిన్ రావత్ గారు అక్కడ ఉండే జనరల్స్కి చెప్తారు. మరి వెంటనే ఏం జరిగిందో చూడండి.
3448 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భారత సైన్యాన్ని వీళ్ళు మోహరించారు. ప్రపంచ దేశాలకు కానీ ఇక్కడ మీడియాకు కానీ అక్కడ ఉండే సైనికులకు కూడా ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు. ఇక కాప్స్ 17 సో వీళ్ళను అక్కడ అక్లైమటైజేషన్ చేయడానికి కాప్స్ 14 యొక్క సహాయం తీసుకొని వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే కొండలు ఎక్కడంలో వీళ్ళు నిష్ణాతులైనా కూడా 14,000 అడుగుల పైన ఇప్పుడు వీళ్ళు ఏకంగా ఎక్కడ ఉన్నారు, గాల్వాన్ వ్యాలీ దగ్గర 16,000 అడుగులు. సో అక్కడ మీకు చలి విపరీతంగా ఉండడంతో వీళ్ళకి భయంకరమైన ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా అప్పుడే చూసి మీరు చూడండి, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ వీళ్ళతో జాయిన్ అయింది. అంటే ఏమైంది, కాప్స్ 14, కాప్స్ 17, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ ఈ ముగ్గురు కూడా అంటే కాంబాక్ట్ టీమ్ అనేది ఇప్పుడు సిద్ధంగా ఉంది. మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు ఎవరికి కూడా తెలియదు. ఇక ఇక్కడతో ఆగిపోయారా అంటే C-17 గ్లోబల్ మాస్టర్స్ ను రంగంలోకి దింపి మనం టన్నుల ఆయుధాలను వీళ్ళు తీసుకువచ్చి ఆ సరిహద్దులో మోహరించారు. ఇది ఎవరికి తెలియదు. సో అయిన తర్వాత ఈ ముగ్గురు కూడా, ఈ 3 కమాండర్లు కూడా కూర్చొని వీళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ ఏ హైట్స్లో ఎవరెవరు ఉండాలి, సో ఎలాంటి వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి స్ట్రాటజికల్గా అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే చైనా సైన్యం ఎటు నుంచి రావచ్చు, వాళ్ళ ట్యాంకర్ను వాళ్ళు ఏ దారిలో తీసుకువస్తారని వీళ్ళు క్షుణ్ణంగా మ్యాప్లో పరిశీలించిన తరువాత మీకు 17th కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ సవనీత్ సింగ్ ఇండియన్ ఆర్మీ చీఫ్కి చెప్తున్నాడు, చీఫ్ మనము సిద్ధముగా ఉన్నాము అని అన్నాడు. దేనికి వీళ్ళు సిద్ధముగా ఉన్నారు ఎవరికి తెలియదు. తరువాత బిపిన్ రావత్ గారు మీకు నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి గారు మనము తయారుగా ఉన్నాము అని చెప్తున్నారు. అలాగే గో హెడ్ అని ఈయన అంటున్నారు. అప్పుడు బిపిన్ రావత్ గారు ఒక ప్రకటన చేస్తున్నారు, భారతదేశానికి చైనాకి మధ్య ఈ చర్చలు అనేది విఫలం అయితే మాత్రము భారతదేశం చైనా మీద మిలిటరీ యాక్షన్ తీసుకోగలదు అని చెప్పారు. సో ఇప్పుడే అందరికీ కూడా ఆలోచనలు వచ్చాయి, డౌట్స్ వచ్చాయి. అంటే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు బిపిన్ రావత్ యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ ఉంది. సో సరిగ్గా ఇదే సమయంలోనే చైనా ఏం చేసింది, ఒక చిన్న పొరపాటు చేసింది. అది ఫింగర్ 2ను ఆక్రమించుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆగస్టు 29 రాత్రి వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఈ ప్లాన్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వెంటనే మనము ఆల్రెడీ రెడీగా ఉన్నాము యుద్ధము చేయడానికి. కాబట్టి వెంటనే కాప్స్ 17 స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ వరస పెట్టి అక్కడ కనిపించిన కొండలంతా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక వరుసగా మీరు చూసారనుకోండి, బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్, మాగార్, తురంగ్ హిల్, అక్కడ నుంచి రేజాంగ్ లా దాకా ఎన్ని కొండలు ఉన్నాయి అంటే ఏకంగా 30 కొండలు ఉన్నాయి. ఈ 30 కొండలను కూడా వీళ్ళు వరుసగా స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. 2 గంటల్లో వీళ్ళు ఈ పని చేసి చూపించారు. సో మీకు ఎలా అయిపోయిందంటే కొన్ని కొండల మీద నేరుగా ట్యాంకర్లను తీసుకువెళ్ళి వీళ్ళు మోహరించారు. వెనక బ్రహ్మ రాక్షసుల్లాగా మీకు సుఖాయ్ ఎంకేలు నిలబడి ఉన్నాయి. అంటే చైనా ఏ మాత్రం అటు ఇటు అయితే ఈ సుఖాయిలు నేరుగా వాళ్ళ మీద దాడికి రెడీ అయిపోతుంది. సో నేరుగా ట్యాంకర్లతో వాళ్ళ యుద్ధ వాహనం నిలబడిన చైనా ఒక్కసారిగా బిత్తరపోయింది. ఎక్కడ చూసినా కూడా భారత సైన్యమే 2000 మంది ఎక్కడికక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. బీజింగ్కి చెప్తున్నారు, అయ్యా భారత సైన్యం ఇలా చేసిందని, మీరు ఎలా వాళ్ళని రానిచ్చారంటే మాకు వాళ్ళు వచ్చినట్టు కూడా తెలియలేదు. 2 గంటల్లో ఆ రాత్రుల్లో వాళ్ళు ఇంతా కూడా ఆక్రమించేశారు అని చెప్పారు. సో సరిగ్గా ఆగస్టు 30వ తారీఖు సండే మన్ కీ బాత్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు, బొమ్మలు ఎలా తయారు చేయాలి, భారతదేశంలో ఎంత ఎక్కువ శాతం బొమ్మలు తయారు చేస్తే మన ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమం ఎలా విజయవంతం అవుతుంది, అలాగే సునకాలు, మీరు ఇండియన్ ఆర్మీలో సునకాలు ఎంత గొప్పగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. భారత ప్రజలకు అర్థం కావడం లేదు. అక్కడ ఒక పెద్ద యుద్ధము రాబోతుంటే ఇక్కడ ఈ ప్రధానమంత్రి కూర్చొని బొమ్మల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి, కుక్కల గురించి మాట్లాడుతున్నాడని అందరూ వరుస పెట్టి డిస్లైక్లు కొట్టారు. కానీ నరేంద్ర మోదీ నవ్వుకున్నాడు. ఆయన మీకు సరిహద్దులో ఒక పెద్ద బొమ్మల కొలువు పెట్టాడు అనేది అప్పుడు కానీ భారతదేశ ప్రజలకు తెలియలేదు, చైనాకి తెలియలేదు, ప్రపంచ దేశాలందరికీ కూడా ఆ రోజే తెలిసి వచ్చింది. అక్కడ మనము 30 కొండలను ఆక్రమించుకుంటుంటే ఈయన ఇక్కడ రేడియోలో ప్రశాంతంగా కూర్చొని బొమ్మల కొలువు గురించి మాట్లాడుతున్నాడు. సో అది నరేంద్ర మోదీ అనేవాడు ఒక గొప్ప యుద్ధ వీరుడు యుద్ధమే చేస్తాడు తప్ప ఉత్తిన ప్రగల్భాలు అనేది పలకడు. ఇతను మామూలు నాయకుల్లాగా ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలు చేసేసి నవ్వుకుంటూ టీలు బిస్కెట్లు తినేసి వెళ్ళేవాడైతే కాదు. ఇతను దేశం కోసం ఏ స్థాయికైనా వెళతాడు, అవసరమైతే తన ప్రాణాలని కూడా త్యాగం చేయగలడు. అది ఎన్నో సందర్భాల్లో అతను ప్రూవ్ చేశాడు. సో ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా తెలుసుకోవాలి. అంతేగాని నరేంద్ర మోదీ బొమ్మల గురించి మాట్లాడాడు, కుక్కల గురించి మాట్లాడాడు అనుకుంటే చాలా చాలా పెద్ద పొరపాటు. జూలై 3నే అతను ఏం చెయ్యాలనేది చేసి చూపించేశాడు. ఇది దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. జై హింద్.